వడపిండి ఇలా రుబ్బి పెట్టిందండి. పార్ట్ 1లో వడపిండి ఎలా రుబ్బుకోవాలని చూపించినాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని రుబ్బాలని. రుబ్బిన తర్వాత జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని పెట్టినండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో వేడిన తర్వాత నూనె పోసినాను. నూనె వేడిన తర్వాత పువ్వు వేసుకోవాలి. ఇట్లా మన ఏ రానోళ్ళు కూడా స్టీల్ జాలితో వేసుకోవచ్చండి. వడ చేయరానోళ్ళు కూడా ఏం లేదు, ఈజీగా ఇలా ఇలా పెట్టాలి పిండి. ఇలా పెట్టాలి. ఇలా వేసి పెట్టుకోవాలండి. జాలి మీద, టీ జాలి మీద పెట్టుకొని కొత్తగా చేసేటోళ్ళు కూడా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన పిల్లలకు కూడా వాళ్ళకి తెలియదు, వంట రాదు కదండి, వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో అండి, ఈజీగా చేసుకోవచ్చు. పిండిలో కొంచెం ఇడ్లీ రవ్వ, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసిందండి. పప్పు నానబెట్టేటప్పుడు ఒక 2 స్పూన్ల బియ్యం, మినపప్పు నానబెట్టిందండి. రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసిందండి. ఇలా ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో, హోటల్ స్టైల్ వడ. ఇలా కూడా వేసుకోవచ్చు చేతితోటి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటే, నూనె కూడా పట్టకుండా మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఇక ఇట్లా అంటే కరకర అనాలి. ఇట్లా ఆయిల్ కూడా పట్టలేదు, బాగుంది. పల్లి చట్నీ, వడ కాంబినేషన్ పల్లి చట్నీ బాగుంటుందండి. లోకి కోడిగుడ్లు, లంచ్లోకి అంటుకొర్రలు, అన్నం. వడ రెడీ అండి. చూడండి ఎంత బాగున్నాయో, కొంచెం కూడా ఆయిల్ లేకుండా చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా అంటే ఇట్లా మనం ఇట్లా అంటే ఇట్లా కరకర అనాలని, అంటే ఇట్లా ఎంత బాగున్నాయి చూడండి. హోటల్ స్టైల్ వడ. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్లో కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.